మనది ఒక కష్టమేనా? తల్లిదండ్రులు లేని ఓ అనాథ ఆకలికై అలమటిస్తూ తిని పారేసిన విస్తరాకులో ఉన్న అన్నాన్ని తినే ఆ పిల్లాడి కంటే పెద్దదా నీ కష్టం? కొడుకులు బిడ్డలు రోడ్డున వదిలేసిన తల్లి, చిరిగిన చీరను కట్టుకొని పిచ్చిదై తిరుగుతున్న ఆ తల్లి కంటే పెద్దదా నీ కష్టం? పొట్టకూటి కోసం చదువు సంధ్యలు వదిలి కమ్మరి పనికై లేత బొక్కలతో సుత్తెనెత్తిన ఆ బాల్యం కంటే పెద్దదా నీ కష్టం? పుట్టుకతోటి కంటి చూపును కోల్పోయి జానెడు పొట్ట కోసం బస్తాలు మోసి బతుకుతున్న వాడికంటే పెద్దదా నీ కష్టం? స్కూల్కు వెళ్ళి చదువుకునే వయస్సులో రోడ్ల మీద ఏబీసీడీల పోస్టర్లు అమ్ముకొని బతికే ఆ పిల్లాడి కంటే పెద్దదా నీ కష్టం? తల్లిదండ్రులు ఎవరో తెలియని పసిపాప చెత్త కుప్పలల్ల కాగితాలు ఏరుకుంటూ బతికెళ్ళదీసే ఆ బిడ్డ కంటే పెద్దదా నీ కష్టం? కష్టాలన్నింటినీ మనసారా స్వాగతించు, కష్టాలన్నింటినీ మనసారా స్వాగతించు. గాయాల అనుభవాలే నిన్ను గొప్ప శిల్పంగా తయారు చేయగలవు మిత్రమా. కాగడ కవిత్వం. నేను మీ సాగర్.